హలో, ఈ ఫ్రూట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి పైనాపిల్ మాట. పైనాపిల్ హెల్త్కి ఎంత మంచిదో నిజంగా మాటలు లేవు. అసలు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి, లేకపోతే గూగుల్లో చూడండి. పైనాపిల్ వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కంపల్సరీగా మనకి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి అందులో మనకి బాగా దొరుకుతుంది మన వైజాగ్లోని. సో చాలా తక్కువ రేట్కి, అంటే తక్కువ అంటే ఒక 40-30 రూపీస్ ఉంటుంది ఈచ్ వన్ అంతే. సో కంపల్సరీగా తినండి. దీనివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కావచ్చు, ఇవి దొరికిన ఈ సీజన్ టైంలో మటుకు ఏదో ఒక పూట ఒక బ్రేక్ఫాస్ట్ అను లేకపోతే నైట్ డిన్నర్ కింద కానీ తినండి. బట్ నాకైతే చాలా చాలా ఇష్టం. బట్ నాకునే సైనస్ ప్రాబ్లం వల్ల నేను తినలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ తినాను అనుకోండి కోల్డ్ చేసేస్తుంది. సో తినాలి అంటే సైనస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా వాటర్ అనేది హీట్ చేసేసుకోండి. బాగా వేడిగా నీళ్ళు మరగబెట్టేసుకొని అందులో ఈ పీసెస్ కట్ చేసేసి వేసేసి కొద్ది ఉప్పు వేసేసి ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కొద్దిగా ఆ హీట్లో ఉంచేసి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆ గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా కూలింగ్ అయినా పర్వాలేదు, మీకు కొద్దిగా కావాలంటే కొద్దిగా కారం కానీ మిరియాల పొడి కానీ వేసుకోండి. సో తినేయనమాట. సో అలా తిన్నది మాత్రం దానిలో పోషకాలు ఏమి పోవు, ఫుల్ ఫైబర్ ఉంటుంది ఇందులోనే, చాలా మంచిది. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా తినండి. నాకైతే చాలా ఇష్టం. ఒకవేళ తీయగా ఉందనుకుంటే నేను డైరెక్ట్గానే తినేస్తాను, బట్ చాలా పుల్లగా అనిపిస్తుంది. ఇంకా తిన్నానంటే కోల్డ్ కంపల్సరీగా ఎక్కువైపోతుంది. సో ఇంకెందుకు అంత రిస్క్ అని చెప్పేసి ఇంకా పులుపు అనేది మ్యాక్సిమం నేను బేగా తిన్న పులుపువి తర్వాత కూల్గా ఉన్న అంత బేగా తిన్నమాట. ఎందుకంటే ఒక్కసారి కోల్డ్ ఇబ్బంది పెట్టిందంటే నిజంగా 1 రోజు 2 రోజులు చాలా ఇబ్బంది పడాలి. ఊపిరి ఆడుకుంటే చాలా ఇబ్బంది పడిపోతాను. సో అందుకే నేను ముందుగానే కేర్ తీసుకొని తినాలనుకుంటే తినేస్తాను. కొన్నిసార్లు మనసాకి ఏమైనా తినేస్తుంటే మటుకు నిజంగా 3-4 డేస్ నేను పడే నరకం చాలా దారుణంగా ఉంటుంది. అది సైనస్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టుగైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ పైనాపిల్ మటుకు మిస్ అవ్వకుంటే ఈ సీజన్లో మటుకు కంపల్సరీగా తినండి.